జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంత మిట్ట మధ్యాహ్నం పండు వెనెల్లా కూర్చున్న మా అక్క చెల్లెళ్ళందరికీ నిండు దండాలు. అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు షకీల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్ద నాయకులు, గంగాధర్ పట్వారి గారు, అన్న గిరిధవర్ గంగారెడ్డి గారు, రవికిరణ్ గారు, టీడీపీ పార్టీలో ముఖ్యమైన పాత్ర పోషించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి అమర్నాథ్ బాబు గారు, బుద్ధ రాజేశ్వర్ గారు, మోహన్ రెడ్డి అన్న గారు, ఉప్పు సంతోష్ గారు, అదేవిధంగా ఎడపల్లి ఎంపీపీ గారు, మా షకీల్ గారి సతీమణి గారు, అదేవిధంగా మన శ్యామరావు అన్న గారు, మేడం బోధన్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు, ఇప్పుడు కరెంట్ మున్సిపల్ చైర్మన్ ఎల్లమన్న గారు, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారు, మరి అప్పిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకులకు, కార్యకర్తలకు, ఈ కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ని సక్సెస్ చేయడానికి శ్రమించినటువంటి అన్ని గ్రామ కమిటీల నాయకులకు, కార్యకర్తలకు, అందరికన్నా ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ సభకు హాజరైనటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం. ఇప్పటి వరకు గౌరవ ఎమ్మెల్యే గారు అనేకమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, బోధన్ మండలం అంటే చాలా పెద్ద మండలం, 42 గ్రామాలతోని అతి పెద్ద మండలంగా ఉన్నటువంటి మండలం. ఈ పెద్ద మండలంలో మరి పరిపాలనాపరమైన సౌలభ్యం కావాలంటే మండలాన్ని విభజించాల్సినటువంటి అవసరం ఉందని అనేక పర్యాయాలు చెప్పడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మీ అందరి సమ్మతం మేరకు మండలం ఇంకొకటి ఏర్పాటు చేసుకుందామని అన్నారు. దాని దిశగా ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రక్రియ ప్రారంభమవుతుందని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద మండలంలో మనకు కొన్ని గ్రామాలకు సాగునీరు వస్తుంది, ఇంకా కొన్ని గ్రామాలు ప్రాజెక్టులలో టేలెండ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు నీళ్ళు అందుతలేవు. ఆ నీళ్ళు అందని వారందరి కోసం కూడా 67 కోట్ల రూపాయలతోని దాదాపుగా నిజాం సాగర్ కెనాల్ మోడర్నైజేషన్ కోసం మనం చేసుకున్నాం. కొంతవరకు లైనింగ్ పూర్తయింది, నిర్మాణం ప్రారంభమైంది. ఇంకా కూడా పెద్ద ఎత్తున దాదాపు ఒక 20-22 గ్రామాలకు నీళ్లు అందాల్సి ఉన్నది. వాటిని అందే విధంగా మనం శ్రమిస్తూ ఉన్నాం. ఇంకా కూడా శ్రమ కొనసాగుతుందని మీ అందరికీ నేను మాట ఇస్తూ ఉన్నాను. దీంతో పాటు మీ అందరికీ తెలుసు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తయితే మన బోధన్ మండలంలో అతి తీవ్రమైన ప్రభావం చూపించేటటువంటి మంజీరా నది కావచ్చు, పసుపు వాగు కావచ్చు, 365 రోజులు జలకళ సంతరించుకొని ఉంటుంది, నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దాంతోని ప్రతి గ్రామం పచ్చబడుతుంది, ప్రతి చోట కూడా బాగుంటుంది. ఒక్క రైతన్నలే కాదు, నీళ్లు ఉంటే ఊరంతా కూడా మంచిగా ఉంటుంది, రైతులకు బాగుంటుంది. రైతుల మీద, వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటటువంటి అనేక మందికి కూడా మంచి ఉపాధి లభిస్తుంది. కాబట్టి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత వేగంగా సాగుతూ ఉన్నది. తప్పకుండా పెద్ద ఎత్తున ఆ నిర్మాణం పూర్తి కాగానే మన బోధన్ మండలం మొత్తం కూడా పచ్చబడేటటువంటి ఆస్కారం ఉంటుంది. చాలా మంది రైతులు ఉంటారు మన బోధన్లో. ఇప్పుడే మన గంగాధర్ పట్వారి గారు చెప్తున్నారు, మాకు అయితే తుంట లేకుంటే కుంట అని ఉంటుండే, ఇక్కడ వరి పంట లేకుంటే చెరుకు పంట అని ఉంటుండే, పోయిన 5 సంవత్సరాలలో కొంత ఇబ్బంది పడ్డామని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇబ్బందులు తీరే మంచి రోజు వస్తుంది. పోయిన 5 సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు చెప్పిండ్రు, మనం రైతులందరం ఒక దగ్గరికి వద్దాం, వచ్చి చెరుకు ఫ్యాక్టరీ తెరుచుకుందాం అని చెప్పిండ్రు. కానీ చేసినటువంటి ప్రయత్నాలు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. మీ అందరికీ కూడా నేను కోరేది ఒకటే, రైతుల కోసం ఇన్ని పనులు చేసేటటువంటి ఈ ప్రభుత్వం, ఎక్కడెక్కడో ఉన్నటువంటి పరిశ్రమలు వెంటబడి తెరిపించేటటువంటి ఈ ప్రభుత్వం చెరుకు ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రయత్నం చేయలేదనుకోవడం పొరపాటు. చాలా ప్రయత్నం చేసినాం. మన దగ్గర నుంచి కూడా మహారాష్ట్ర వరకు కూడా రైతుల్ని తీసుకొని పోయినాం, ముఖ్యమంత్రి గారితో కలిసినాం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు, మీరు రైతులు నడుపుకుంటే 100 కాదు 200 కోట్లైనా ఇస్తామని చెప్పిండ్రు.
అయినప్పటికీ అది సాధ్యం కాలేదు. రైతన్నలందరికీ కూడా తెలుసు, దాదాపు 51 కోట్ల రూపాయలను ఆ ఫ్యాక్టరీ వాళ్ళు సడన్గా మూసేస్తే రైతులకు నష్టం కావద్దని 2 పంటలకు మనం అదనపు ధర కట్టి రైతులకు ఇచ్చినాం. ఇంకొకసారి 3వ సీజన్లో కూడా ఇబ్బంది అయితే వేరే దిక్కు తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మనమే కట్టించినాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మరి తప్పకుండా ఆ ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తాం. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వేసిన కోర్టు కేసులన్నీ కూడా ఇప్పుడు ఒక తుది దశకు వచ్చినాయి. అవి వాటిని పరిష్కరించుకున్న వెంటనే తప్పకుండా బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయి. మరీ ముఖ్యంగా హున్సా, మందర్నా, కాజాపూర్ ఇట్లాంటి గ్రామాలకైతే నిత్యం వరద వచ్చే గ్రామాలకైతే చెరుకు పంట మీద ఆధారపడి ఉన్న రైతులు ఎక్కువ ఉంటారు. ఆ బాధ మాకు తెలుసు. పైగా ఆ 3 గ్రామాలకు అనుకోకుండా రుణమాఫీలో కూడా చిన్న ఇబ్బంది జరిగింది. మొన్న ఆ గ్రామ పెద్దలందరూ నా దగ్గరకు వస్తే నేను వారికి చెప్పిన తప్పకుండా ఈ 3 గ్రామాల రైతులకి రుణమాఫీ ఫైల్ ఏదైతే కొంచెం మిగిలిపోయిందో దాన్ని కూడా పరిష్కరించి పెడతామని చెప్పి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మన సాలూరా దగ్గర బ్రిడ్జ్ ఉంది, అది పాతగా అయిపోయింది. దాన్ని బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ అంటే బ్రిడ్జ్ కూడా కట్టాలి, దాంతోపాటు చెక్ డ్యామ్ కూడా చేసుకునే విధంగా మరి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టినాం. అది త్వరలోనే శాంక్షన్ అవుతుంది. ఈ ప్రభుత్వం మన ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అది ఇనాగ్రేషన్ కూడా సిద్ధమవుతుందని చెప్పి సంతోషంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పెగడపల్లి మావంది చెక్ డ్యామ్ కూడా అప్లికేషన్ పెట్టినామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని సాధనలో కూడా మనం ముందుంటాం. మన రైతన్నలందరికీ తెలుసు, ఇదే బోధన్ మండలంలో కందులు కావచ్చు, పెసర్లు కావచ్చు, మినుములు కావచ్చు, శనగలు కావచ్చు, సోయా కావచ్చు, ఇదివరకు ఏ ప్రభుత్వాలు కొననంత స్థాయిలో మనం ఇక్కడ కొంటున్నాం. మీరు చూసిండ్రు. మొన్ననే ఈ మధ్యనే ఈ ఎలక్షన్ కన్నా ముందు శనగలు కొనాలని చెప్పి పెద్దలు గోపాల్ రెడ్డి గారు ఒకటే ఒక మెసేజ్ పెట్టిండ్రు. ఆ తెల్లారో మర్నాడు ఆ సెంటర్లన్నీ కూడా ప్రారంభించినాం. అంటే రైతులకు ఇబ్బంది కావద్దని అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా మరి మీకు ఇందాక మనవి చేసినట్టుగా రైతు బంధు పథకాన్ని కూడా 4000 చేసుకుంటామన్నది ఇప్పుడు పెంచినాం. వచ్చే సంవత్సరం నుంచి ఎకరానికి 5000 అంటే సంవత్సరానికి 10,000 కూడా రైతు బంధు పెంపొందించుకోబోతా ఉన్నాం. అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మనం చెప్పినాం ఏమని, ఇవాళ 1000 రూపాయల పెన్షన్ వస్తుంది, దాన్ని పెంచి 2000 చేస్తామని చెప్పినాం. చెప్పినట్టుగా వచ్చే మే 1వ తారీఖు నుంచి ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్ వస్తున్నటువంటి వారందరికీ కూడా 2000 రూపాయలు చేయబోతా ఉన్నామని సంతోషంగా నేను